హలో ఎవ్రీవన్. అసలు ఈ ప్రపంచంలో నాశనం అంటూ లేనిది ఏదైనా ఉందా? ఎస్ ఉంది. ఈ లైన్ వినండి, మీకే తెలుస్తుంది. అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవచ. అవ్యయ అంటే ఏంటో తెలుసా? ఎప్పటికీ అవ్యయము అంటే మారిన అసలు శక్తి అని చావే అర్థం. లేనిది అని అర్థం. పురుష పురుష అంటే సర్వం వ్యాపించి ఉన్నవాడు, సర్వ ప్రాణుల్లోని ప్రాణమై ఉన్నవాడు, జీవమై ఉన్నవాడు అని అర్థం. సాక్షి అంటే మనం చేసే కర్త కర్మ క్రియ, మనం చేసే అన్ని పనులకి సాక్షిగా ఉండి ఎవరికి ఇవ్వాల్సిన పుణ్యం లేకపోతే ఎవరికి ఇవ్వాల్సిన పాపం వాళ్ళకి ఇచ్చేవాడు, అందరినీ కనిపెట్టుకుంటూ ఉండేవాడు ఆ శ్రీ మహావిష్ణువే అని అర్థం. క్షేత్రజ్ఞ, క్షేత్రము అంటే మన శరీరం కావచ్చు, ఈ విశ్వం కావచ్చు, ఈ యూనివర్స్ అంతా కూడా నిండి ఉన్నది. ఇవి అన్నీ ఆ తీరులో పనిచేయడానికి గల కారణమైన వాడు కూడా ఆ శ్రీ మహావిష్ణు శక్తియే. అక్షర ఏవచ, క్షరము అంటే నాశనం అయ్యేది, అక్షరము అంటే నాశనం చేయడానికి వీలు లేనటువంటిది. అందుకనే ఎప్పుడో పూర్వంలో రాసిన గ్రంథాలు లేకపోతే ఆ వేదాలు మొత్తం ఎప్పటిదాకా నాశనం లేకుండా ఉండడానికి కారణం ఆ అక్షరమే. అందుకనే దాన్ని అక్షరం అని మనం పిలుస్తాం, ఆ వర్డ్స్ని, లెటర్స్ని. సో అక్షర ఏవచ అంటే నాశనమే లేనటువంటిది అని అర్థం. ఇప్పుడు తెలిసిందా అండి? నాతో ఇంకొకసారి కలిపి మళ్ళీ ప్రొనౌన్స్ చేయండి. అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞో క్షర ఏవచ. అక్కడ క్షేత్రజ్ఞ ప్లస్ అక్షర ఏవచ రెండు కలిపితే క్షేత్రజ్ఞోక్షర ఏవచ. ఓకే, ఫాలో కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో శ్లోకం నేర్చుకుందాం.